సైన్స్ మీద వర్క్ చేయొచ్చు. డేటా సైన్స్ అంటారు, డేటా ఎనాలిటిక్స్ అంటారు, పైథాన్ డెవలపర్ అంటారు, డెవాప్స్ ఇంజనీర్ అని పిలుస్తారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఈ పాండాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మీరు ఈ సెషన్ అనేది కనుక మీరు మిస్ అయ్యారంటే చాలా చాలా ఇబ్బంది పడతారన్నమాట ఇంటర్వ్యూ పర్పస్లో. అందువల్ల మీరు ప్రతిరోజు కూడా ఇన్ టైంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. ఈ సెషన్ని స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే చాలా రోజుల నుండి మనం ఏం చేస్తామంటే టికెట్ అనేది మనం డిస్కస్ చేయట్లేదు కాబట్టి ఏం చేద్దామంటే ఒక టికెట్ని గురించి కొంచెం ఫాస్ట్గా ఒక టికెట్ గురించి నేర్చేసేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే పాండాస్ అనే కాన్సెప్ట్ని ఈ రోజు సెషన్లో ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ వరకు అండ్ కాన్సెప్చువల్ లెవెల్లో మనకు అర్థమైతే రేపటి నుండి మనం ఏం చేయవచ్చు అంటే టాస్క్ బేస్డ్గా ఒక్కొక్క కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక టికెట్ తీసుకొని ఆ టికెట్ ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అని చూద్దాం. యా వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? Yes, sir. Given two numbers x and n, write a program to print sum of n terms in the given series. టూ ఇంటీజర్స్ తీసుకోమన్నారు సార్, ఒకటి ఎక్స్ ఒకటి ఎన్. మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ప్రింట్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఎన్ టర్మ్స్ అన్నిటిని సమ్ చేసి అవుట్పుట్ ఆ వచ్చిన సమ్ ని ఇవ్వమన్నాడు. ఎలా రాయాలి ఎన్ టర్మ్స్? ప్రింట్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎన్ టర్మ్స్ అనేది ఒక సిరీస్ లో రాసుకోమని చెప్పాడు. ఎలా అంటే కింద ఇచ్చిన సిరీస్ ప్రకారం చేయాలి అని చెప్పాడు. అంటే దట్ మీన్స్ ఒకసారి టికెట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం, లెటర్ మనం ఇచ్చేదాన్ని కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు సపోజ్ నాకు 2 నెంబర్స్ ఇస్తారంట. ఒకదాన్ని ఎంతని తీసుకున్నానంటే 2 అని తీసుకున్నాడు. ఒక నెంబర్ తీసుకోమన్నారు, దాన్ని ఏమనుకున్నానంటే 2 అని తీసుకున్నాను. దాన్ని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. మరొకటి కూడా తీసుకోమన్నాడు, ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానిలో కూడా ఏం చేయమనంటే ఒక నెంబర్ తీసుకోమన్నాడు. ఎంతని తీసుకున్నాను అంటే 6 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ చెప్పాను చూడు, ఎన్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని పిలుస్తారు. అంటే మనం నంబర్ ఆఫ్ ఒక సిరీస్లో ప్రింట్ చేయాలంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ అనేది తీసుకోవడం అనేది చెప్పడాన్ని ఏమంటారంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే మనం సిరీస్లో మనం ఎన్ని వాల్యూస్తో చెక్ చేయాలి అనేది చెప్పాలంటే ఈ ఎన్ ఆధారంగా మనం చెప్పాలన్నమాట. ఎన్ అంటే 6 కాబట్టి మన సిరీస్లో సీక్వెన్స్ ఏంది, మన సిరీస్ యొక్క సీక్వెన్స్ ఏంది, ఫస్ట్ x⁻1 అని రావాలి, తర్వాత ఏం రావాలి సమ్ చేయమన్నట్టు ప్రతిదాన్ని కూడా, తర్వాత x⁻3, తర్వాత నాకేం కావాలి ఆడ్ నెంబర్సే కావాలన్నమాట, x⁻5, తర్వాత x⁻6 7, తర్వాత x⁻9, ఆఫ్టర్ దట్ x⁻11. ఇలా ఎన్ని రావాలి నాకు సిరీస్లో ఎన్ని వాల్యూస్ తీసుకోవాలంటే అప్ టు ఎన్ టర్మ్స్. అంటే మనం ఇక్కడ ఉన్నదాన్ని ఒక టర్మ్ అనుకుంటే ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి, ఎన్ టర్మ్స్. ఎన్ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని సార్లు ఏం చేయాలంటే ఈ టర్మ్ని మనం ఏం చేయాలంటే ఈ టర్మ్స్ని తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టర్మ్ అంటే ఏమని పిలుస్తారంటే x⁻1 అనేదాన్ని ఫస్ట్ టర్మ్ అంటారు, x⁻3 అనేదాన్ని సెకండ్ టర్మ్ అంటారు, x⁻5 అనేదాన్ని థర్డ్ టర్మ్ అని పిలుస్తారు. అలా మనం ఎన్ని టర్మ్స్ తీసుకోవాలంటే మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో అన్ని సార్లు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ అనే నెంబర్ని మనం ఏం చేయాలంటే అప్ టు ద ఎన్ టర్మ్స్ ఎంతైతే ఉంటుందో అన్ని సార్లు తీసుకొని ప్రతి టర్మ్ని కూడా మనం ఏం చేయాలి సమ్ చేసేసి దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. ఇదే టికెట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉందన్న, నాకేమి ఇచ్చారంటే ఒక నెంబర్ ఇచ్చారు. ఎంతనిచ్చారంటే 5 అని ఇచ్చారు ఒక నెంబర్. దాన్ని ఏమనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ అంటే నాకు ఎంత ఇచ్చారంటే 5 అని ఇచ్చారు. ఇంకొకటి ఎన్ అంటే ఎంతని ఇచ్చారంటే 3 అని ఇచ్చారు. ఎన్ అంటే 3 అని ఇచ్చారు. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత రావాలి, ఈ 2 ఇన్పుట్స్ ద్వారా నాకు అవుట్పుట్ ఎంత రావాలి ఏనా వసంత? ఇదే క్వశ్చన్ 5/1, 5/1, 3, 5/3, 5/5. ఎందుకు అని 5/1, 5/3, 5/5 అని ఎందుకు తీసుకున్నాను? అప్ టు ఎన్ అంటే ఎన్ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని సార్లు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క టర్మ్ పైన ఏం చేయాలంటే కింద చెప్పిన సీక్వెన్స్ ఆధారంగా తీసుకోవాలి. ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి,
సిరీస్లో 3 వాల్యూస్ తీసుకోవాలి. వాటిలో x⁻1 అనేది, x⁻3 అనేది, x⁻5 అనేవి మాత్రమే తీసుకోవాలి. x అంటే ఎంత 5 కాబట్టి 5 పెట్టుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ప్రతి టర్మ్ని కూడా మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసినాక వాటి యొక్క అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ అవుట్పుట్ మొత్తాన్ని ఏం చేయాలంటే ఒకే లైన్లో ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే డన్. ఇలాంటి టికెట్ కనుక మనం సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాం. ఓకే డన్. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ద క్వశ్చన్స్ని సాల్వ్ చేయమని ఈ మధ్య కాలంలో బోల్డన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతున్నారు అన్నమాట. సిరీస్ క్వశ్చన్స్ అంటే ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే ఒక ఫ్రెషర్స్ ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే నార్మల్ టికెట్ని సాల్వ్ చేయమంటే కొంచెం ఈజీగా చేసేస్తున్నారు. అది సిరీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా టఫెస్ట్గా ఫీల్ అవుతున్నారు. సాల్వ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం తీసుకొని సాల్వ్ చేస్తున్నారు. అందువల్ల ఎక్కువ శాతం మందికి ఏం అడుగుతున్నారంటే ఇంటర్వ్యూ ప్యానల్లో ఈ సీక్వెన్స్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద క్వశ్చన్స్ని సాల్వ్ చేయమనేసి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. అందువల్ల ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక ఇచ్చారనుకో ఎలా సాల్వ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకేం చెప్పారు, ఇన్పుట్ అనే ఫార్మాట్ ఏదైతే ఇచ్చారో ఫస్ట్ ఒక టికెట్ కనుక సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూసుకొని ఆ ఇన్పుట్ ఫార్మాట్ ఆధారంగా మనం ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయాలి కదా. అంతకుముందు ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ ఏం చెప్పారు, ఫస్ట్ లైన్లో ఒక ఇంటీజర్ తీసుకోమన్నాడు, సెకండ్ లైన్లో వేరొక ఇంటీజర్ తీసుకోమని చెప్పాడు. అంటే ఇన్పుట్ ఫార్మాట్ అంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం వెళ్ళేసి మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్లో ఇన్పుట్ అనే ఫార్మాట్లోకి వెళ్ళి ఫస్ట్ లైన్లో నేను ఒక ఇంటీజర్ ఇచ్చాను 2 అని, సెకండ్ లైన్లో ఇంకో ఇంటీజర్ ఇచ్చాను 6 అని. అంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో 2 లైన్స్లో ఇంటీజర్స్ని తీసుకోమని చెప్పాడు. ఓకే, తీసేసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనం ఏం చేద్దాం, మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చేసి క్రియేట్ చేసేద్దాం, స్టోర్ చేద్దాం. అలా స్కాన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ అని ఫస్ట్ లైన్లో ఉన్న వాల్యూని తీసుకోవడానికి ఏం చేసంటే ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేసంటే ఇన్పుట్ డబ్బాలో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ ఇంటీజర్ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేశాను. అలా స్టోర్ చేయాలంటే ఇలా రాస్తారు. తర్వాత నేను ఏం చేశానంటే ఎన్ అని మరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో కూడా నేను ఏం చేశానంటే ఇన్పుట్లో సెకండ్ లైన్లో ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని తీసుకొచ్చేసి స్టోర్ చేశాను. అలా స్టోర్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాస్తారని నాకు అర్థమైపోయింది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నాకేం చేద్దాం, సిరీస్లో ఉన్నట్లు నాకేం చేద్దాము, వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దామని ఉన్నారు. ఓకే, అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. ఎలా చేస్తారు, అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2⁻1 సిరీస్లో ఉన్న ఫస్ట్ టర్మ్ అని కనుక ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి, సిరీస్ రూపంలో ఉన్న వాల్యూస్ని కనుక నేను ఫామ్ చేయాలనుకో అప్పుడు ఏం చేయాలి నా వసంత, లూప్ ఎలా రాయాలి, బేసికల్గా జనరల్గా అయితే ఎలా రాయాలి, ఫస్ట్ అండర్స్కోర్ టర్మ్ అని తీసుకున్నాం. ఫస్ట్ టర్మ్ అని ఫామ్ చేద్దాం. ఫస్ట్ అండర్స్కోర్ టర్మ్ అంటే మాన్యువల్గా చేస్తున్నాం. మాన్యువల్గా చేస్తే ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మాన్యువల్గా చేయాలంటే ఎలా చేస్తాను, ఫస్ట్ టర్మ్ ఫామ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఫామ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ టర్మ్ అంటే నేను ఎన్ ఎంత తీసుకున్నాను నాకు తెలియదు, సపోజ్ 6 తీసుకున్నాను కాబట్టి ఆ 6కి తగ్గట్లు నేను చేయాలంటే అప్పుడు నేను ఎలా రాస్తాను, ఫస్ట్ టర్మ్ని కనుక నేను ఫామ్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ అంటే ఎంత, ఇదేనా, ఎక్స్ అంటే ఎంత 2⁻1 అనేది రాయాలి. 2⁻1 అనేది కనుక నేను క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాను మాన్యువల్గా, 2 స్టార్ అని కూడా దీన్ని ఏమంటారు, డబల్ ఆస్టరిక్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళి 1 అని ఇచ్చాను. దీంతో నాకు ఏమైందంటే ఫస్ట్ టర్మ్ ఫామ్ అయిపోయింది. తర్వాత నేను సెకండ్ టర్మ్ని ఫామ్ చేద్దాం అనుకున్నాను. సెకండ్ టర్మ్ని ఫామ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, సెకండ్ అండర్స్కోర్ టర్మ్. సెకండ్ టర్మ్ కనుక నేను ఫామ్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, ఎలా రాయాలి కోడు, ఎలా రాయాలి, 2⁻3 ఏమని రాయాలి 3 అని రాసానుకో సెకండ్ టర్మ్ అనేది ఫామ్ అయింది. థర్డ్ టర్మ్ అని ఫామ్ చేద్దాం అనుకున్నా అప్పుడు నేనేం చేద్దాం, థర్డ్ అండర్స్కోర్ టర్మ్. థర్డ్ టర్మ్ ఫామ్ చేయాలనుకో సింటాక్స్ ఏంటి, 2⁻5.
ఎందుకంటే ప్రతిదీ ఆడ్ నెంబర్ అయి ఉండాలని చెప్పాను. అలా నేనేం చేశాను, ప్రతిదీ కూడా ఎంతవరకు చేయాలి, అప్ టు ఎన్ ఎంతైతే తీసుకున్నానో అన్ని టర్మ్స్ అనేవి మనం క్రియేట్ చేయాలంట. ఫోర్త్ టర్మ్ అని, ఫోర్త్ టర్మ్ అని, ఇలా ఫిఫ్త్ టర్మ్ అని, సిక్స్త్ టర్మ్ అని, ఎన్ మనం ఎంతైతే తీసుకున్నామో అన్ని టర్మ్స్ని క్రియేట్ చేసి ప్రతి టర్మ్ను కూడా మనం ఏం చేయాలి, ఒకదానితో ఒకటి ఎడిషన్ చేసేసి మనం చేయాలంట. ఫోర్త్ టర్మ్ చేయాలనుకోప్పుడు ఎలా అని చూద్దాం. 2 డబల్ యాస్టరిక్ అంటే ఎంత 7. అలానే ఫిఫ్త్ టర్మ్ అన్న ఫిఫ్త్ టర్మ్ అని కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, 2 డబల్ యాస్టరిక్ అండ్ 9 అని తీసుకున్నాను. ఓకేనా. సిక్స్త్ టర్మ్ అనుకున్నాను, సిక్స్త్ టర్మ్ అని తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏమని చేశారంటే 2 డబల్ యాస్టరిక్ 11 అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆల్ ద టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేయాలన్నాడు. సమ్ ఈక్వల్ టు అప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ప్లస్ ఫోర్త్ టర్మ్, ఇలా అన్నిటిని యాడ్ చేస్తే కదా వచ్చేది నాకు ఫోర్త్ టర్మ్ ప్లస్ ఫిఫ్త్ టర్మ్ ప్లస్ సిక్స్త్ టర్మ్. ఇవన్నీ ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ సమ్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూడు, 3240 అనేది రావడం జరిగిపోయింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళేసి దీంట్లోకి వెళ్ళి ఇన్పుట్ ఏం ఇచ్చారు చూద్దాం. ఇన్పుట్ 2, ఇంకొక ఎక్స్ అంటే 2, ఎన్ అంటే 6 ఇచ్చారు. నాకు ఎంత రావాలి, 2730 అనేది రావడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారంటే, ఇలా సాల్వ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయాలి అంటే ప్రోగ్రామ్ ఎలా సాల్వ్ చేస్తారు, ఏం చేయడం ద్వారా అచీవ్ చేస్తారనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి వన్ బై వన్ ఎలా చేసాము ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేయాలంటే ఏం చేస్తానంటే ఇలా రాస్తారని నాకు అర్థమైంది. అవుట్పుట్ మీకు తప్పు వచ్చింది అనుకుంటున్నారు కదా, ఇక్కడ మీకు తప్పు రాశారు మరి పొరపాటు. ఫస్ట్ FIRST ఫస్ట్ టర్మ్ రాయిపోయి వేరేది రాశారు. ఫస్ట్ టర్మ్ అని ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే ప్లేయర్ చూసాను. అప్పుడు నాకు 2730 వచ్చేసింది. ఓకే. ఇక్కడ కనుక లైన్స్ కనుక మీరు చూసాను చూడండి, ఫోర్త్ లైను, ఫిఫ్త్ లైను, సిక్స్త్ లైన్, ఈ లైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడన్నాను వసంత, ఎలా ఉన్నాయి. ఆ లైన్స్లో ఉన్న కోడ్ అంతా కూడా ఒకేలా ఉంది. బట్ అక్కడ నాకేమైందంటే ఒకే ఒక క్యారెక్టర్ మారిపోయిందనమాట. పవర్ తర్వాత మనం పవర్ చేసే టర్మ్ మొదటి దానికి 1 ఉంది, తర్వాత దానికి 3, తర్వాత దానికి 5, తర్వాత దానికి 7. అక్కడ పవర్ దగ్గర ఉన్న నెంబర్ మాత్రమే మారిపోయింది. ఆ ఒక్క నెంబర్ మాత్రమే మారిపోయింది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ అంతా కూడా ఒకేలా ఉంది. అంటే మనం ఏదైతే మాన్యువల్గా రాసామో ఈ మాన్యువల్గా ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ మరలా ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు మరలా రాయాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, 6 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి ఇలా మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని సెవరల్ టైమ్స్ కనుక మనం రిపీటెడ్గా కనుక ప్రింట్ చేయాలనుకో, అలా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే లూప్ అని ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇక్కడ నేను ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో చిన్న చేంజ్ చేస్తే చాలు. ఫస్ట్ టైం ఫోర్త్ లైన్ ఎలా అయితే ఉందో ఫిఫ్త్ లైన్ ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఫిఫ్త్ లైన్ ప్రింట్ అయింది. సిక్స్త్ లైన్లో ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు, సిక్స్త్ లైన్ ప్రింట్ అయిపోయింది. అలా నేను అక్కడ రాసిన ప్రతి లైన్లో కూడా ఏమైనా చిన్న చేంజెస్ రాస్తే చాలు అనమాట 4 నుండి 9 వరకు. వెంటనే నాకేమైంది, అదే కోడ్ మరలా రిపీట్ అవ్వాలి కదా. అందుకని ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కనుక సాల్వ్ చేయాలంటే ఈజీగా కనుక సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు లూప్ అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా లూప్ అనేది క్రియేట్ చేసి వర్క్ చేయాలనుకో ఎలా చేస్తారో చూద్దాం. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ రాయాలంటే సింటాక్స్ ఏంటి, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నాకు లూప్ ఎన్నిసార్లు తిరగాలి, లూప్లో వాల్యూస్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ నాకు ఇప్పుడు ఫస్ట్ లైన్ తీసుకున్నాను,
ఒకే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి నాకు, n ఎంతైతే అయ్యిందో n అన్ని times. సార్లు రిపీట్ అవ్వాలి కాబట్టి అప్పుడు నేను రేంజ్ ఎంత రాద్దాం, 6 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 1, n+1 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఎన్నిసార్లు రిపీట్ అయింది లూపు, ఎన్నిసార్లు రిపీట్ అయింది మీ అందరికి తెలుసు కదా, ఎన్నిసార్లు times. రిపీట్ అయింది 1, 6 టైమ్స్ అనేది రిపీట్ అయింది అనేసి నాకు అర్థమైంది. ఓకే, ఇక్కడ దాకా చేయడంలో ఎవరికి డౌట్ లేదు. ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఇదంతా తీసేద్దాం. No, sir. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేశాను, రేంజ్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేద్దాం, ఫస్ట్ టర్మ్ ఏదైతే టర్మ్ అని తీసుకుంటున్నానో ఆ టర్మ్స్ అన్నీ కూడా ఏమవుతుంది, ఒకేలా క్రియేట్ చేయాలని చెప్పాను కదా. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను టర్మ్ ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎలా అయితే క్రియేట్ అయిందో రెండో టర్మ్ కూడా అలానే క్రియేట్ చేయాలి, మూడో టర్మ్ కూడా అలానే క్రియేట్ చేయాలి. కాకపోతే ఏం కావాలి, చిన్న చేంజ్ చేస్తే చాలు అనమాట, ఆటోమేటిక్గా అవన్నీ క్రియేట్ అయిపోవాలి. ఫస్ట్ టర్మ్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా రాస్తారు కోడు, ఎలా రాస్తారు 2^1గా రాయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ టర్మ్ ప్రకారంగా కనుక నేను క్రియేట్ చేయాలంటే 2^1 అనేది రాయాలంటే 2 అని పెట్టేసేసి డబల్ ఆస్టరిస్క్ పెట్టేసి 1 అని రాయాలి. ఫస్ట్ టర్మ్ రావాలంటే 2 అనే దాన్ని ఏమనుకోవచ్చు, 2ని ఏమనుకోవచ్చు నంబర్ కాబట్టి ఆ నంబర్ రాయకుండా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, వేరియబుల్ ద్వారా కూడా నోట్ చేయొచ్చు కదా. ఎక్స్ అని తీసుకున్నాను, ప్రతి నెంబర్కి కూడా కోడ్ అలానే చేంజ్ అవ్వాలి కాబట్టి 1 అనే వాల్యూని దేనిగా తీసుకోవచ్చు, ఐగా తీసుకున్నాం అనుకున్నాం, ఐగా తీసుకున్నాం. x^i అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేమైందంటే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎలా ఎగ్జిక్యూట్ అయిందో రాసుకున్నాం. ఎలా ఎగ్జిక్యూట్ అయింది, 2^1గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది రైట్ కాబట్టి ఓకే డన్. సెకండ్ లైన్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సెకండ్ లైన్లో ఇప్పుడు నాకు ఎలా ఎగ్జిక్యూట్ అయిందో చూద్దాం. ఐ అంటే ఎంత నాన్న, ఐ అంటే ఎంత అయింది, 1 స్టోరేజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంత స్టోరేజ్ అయింది, 2 స్టోరేజ్ అయినప్పుడు నాకు ఎంత అయింది, 2^2 అనేది వస్తుంది అనమాట. 2^2 కాదు కదా నాకు సెకండ్ లైన్లో రావాల్సిన వాల్యూ, సెకండ్ టర్ము. ఇది తప్పు కాబట్టి అంటే మనం ఐ అనేది కనుక పెడితే నాకు అవుట్పుట్ అనేది రాదు అని నాకు అర్థమైపోయింది. ఓకే డన్. ఇక్కడ నాకేం కావాలి, 1 అనేది రావాలి. బట్ నాకు నెక్స్ట్ టైం ఐ పెడితే నాకు రావట్లేదు అనమాట ఆన్సర్. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒకే వాల్యూ సీక్వెన్స్లో ఉన్న నెక్స్ట్ వాల్యూస్ అనేవి జనరేట్ కాకపోతే మనం ఏం చేయాలంటే లూప్లో ఒక్కటి చేయాలన్నమాట. ఏంటిదంటే ఇన్స్టాలైజింగ్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఐ వాల్యూతో కనుక పాసిబుల్ కాలేదనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్టాలైజింగ్ అండ్ అప్డేషన్ అనే ఒక టెక్నిక్ని వాడేసి మనం ఏం చేయాలంటే వాల్యూస్ని డెరైవ్ చేయడం అనేది చేయాలన్నమాట. ఇప్పుడు నాకు అక్కడ ఉన్న సిరీస్ రావట్లేదు కాబట్టి అందుకోసం నేను ఏం చేద్దాం అంటే ఒక సపరేట్ వాల్యూతో ఇన్స్టాలైజింగ్ చేద్దాం. ఇన్స్టాలైజింగ్ చేయాలంటే పవర్ అనే ఒక వేరియబుల్, అంటే నాకు పవర్లో కదా కావాల్సింది, పవర్లో ఫస్ట్ నాకు ఎంత ఉండాలి, 1 ఉండాలి కాబట్టి ఆ 1 కోసం ఇక్కడ 1 పెడదాం. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఈ 1 తీసేసి నేనేం చేశాను అంటే ఇక్కడ పవర్ అనే వేరియబుల్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు నాకేమైందో చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఎంత ఇది 2^1 అనేది వచ్చేసేసింది. సెకండ్ టర్మ్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత రావాలి, 2^3 రావాలి. ఇదే లూప్ రన్ అయిందనుకో నాకు ఎంత వచ్చింది, మళ్ళీ 2^1 వస్తుంది. అందుకోసం అప్డేషన్ అనేది చేయాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి పవర్ అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఏం చేస్తానంటే పవర్ ప్లస్ నాకు ఇన్స్టాలైజింగ్లో నెక్స్ట్ వాల్యూ ఎంత రావాలి, 3 రావాలి కాబట్టి ఎన్ని డిజిట్స్ కలపాలి, 2 కలుపుదాం. 2 కలపగానే ఏమైద్దో చూద్దాం. ఇప్పుడు నాకు ఈ లూప్ని కనుక రన్ అవుతుంటే ఏమైద్దో చూద్దాం. ఇప్పుడు ఏమైద్ది అంటే ఫస్ట్ నాకు ఎంత వస్తుంది, లూప్లో i=1 అనేది స్టోరేజ్ అవ్వగానే నాకు ఎంత వస్తుందో చూద్దాం. 2^1 అనేది వస్తుంది. అయిపోయింది. తర్వాత నాకేమవుతుంది, పవర్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. ఐ అనే వాల్యూ 2 అనేది స్టోరేజ్ అయినప్పుడు నాకు ఎంత వస్తుంది, ఇదే కోడ్ ప్రకారం అయితే ఎంత వస్తుంది చూడు ఒకసారి, ఎంత వస్తుందో చూడు. ఇప్పుడు ఏమవుతుంది, x^1 అన్నాను, 2^1 వచ్చింది. ఇప్పుడు నాకేమైంది, ఇక్కడికి వెళ్ళి పవర్ +2, పవర్ అంటే ఎంత, 1+2 అంటే 3. ఇప్పుడు ఏమైంది, ఈ 3 అనే వాల్యూ వెళ్ళి దీంట్లో స్టోరేజ్ అయింది. అప్పుడు i=2 స్టోరేజ్ అయినప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 2^3 అనేది వస్తుంది. ఓకేనా, అంతేనా కాదా, ఈ 2^3 వచ్చేసింది. ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు నాకేం జరుగుతుందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి అప్డేట్లో ఎంత అవుతుంది, 3+2 అంటే 5. మళ్ళీ i= నెక్స్ట్ వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు నాకు ఎంత అవుతుంది, నెక్స్ట్ 5 అనేది వస్తుంది. అంటే నేను రాసినంతా కూడా నాకు కరెక్ట్గానే ఉందని నాకు అర్థమైపోయింది. అంటే ప్రతి టర్మ్ కూడా నేను ఫామ్ చేయాలంటే సీక్వెన్స్ అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ వచ్చే టర్మ్స్ అన్నిటిని కూడా నేనేం చేయాలి, ఎడిషన్ అనేది చేయాలి. అలా ఎడిషన్ చేయాలనుకో, సమ్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా చేయలేం కాబట్టి అప్పుడు మన సమ్ కోసం మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం
సమ్ ఈక్వల్ టు ఎంతని పెట్టుకోవాలి, 0 అని కనుక పెట్టుకున్నాం అనుకో ఇనిషియలైజింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అప్డేషన్లోకి వచ్చేసేసి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఏమని పెట్టుకోవాలి, టర్మ్ అని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైద్దో చూద్దాం. అప్పుడు నాకేమైద్ది, ప్రతి వాల్యూ కూడా ఏమైద్ది అంటే ప్రతి వాల్యూతో కూడా నాకేమైద్ది, సమ్లో ఉన్న ప్రతి వాల్యూ వెళ్ళేసి ఏమైద్ది, ప్రతి టర్మ్ సాల్వ్ అయినాక ఆ వాల్యూ వెళ్ళి సమ్లో స్టోరేజ్ అయింది. తర్వాత రెండోసారి చేసేటప్పుడు ఆ సమ్లో ఉన్న వాల్యూ టర్మ్లో ఉన్న వాల్యూ రెండు కూడా ఏమవుతాయి అంటే స్టోరేజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నాకేం కావాలి, ఒకే లైన్లో అవుట్పుట్ రావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలంటే ప్రింట్ అని రాసేసి ఇక్కడికి వచ్చి సమ్ అని కనుక మనం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో వెంటనే నాకేం జరిగిద్దంటే అవుట్పుట్ షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ మార్చి చూడు, 2,6 తీసేసి 5,3 అని తీసుకో, 5,3 అని తీసుకో. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వస్తుంది, యా దెన్ 3,255 అనేది వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి కోడ్లోకి వెళ్ళి అనదర్ ఎగ్జాంపుల్ చూసుకో, 3,255 అని వచ్చేసింది. అంటే మనం ఏదైనా ఈ టికెట్ సిరీస్లో ఉన్న టికెట్ని కనుక చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఇలా చేయడం ద్వారా మాత్రం మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ రావడం అనేది జరిగింది అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. అర్థమైంది కదా. ఇది మీరందరూ ఫోటో తీసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోండి. ఓకే, అలానే నెక్స్ట్ కాన్సెప్ట్. యా టుడే వీఆర్ డిస్కసింగ్ వన్ మోర్ న్యూ కాన్సెప్ట్. ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ సెషన్ కనుక మనకు అర్థం కాలేదు అంటే నెక్స్ట్ 10 days చేసే మన కాన్సెప్ట్స్ ఏవి మనకు రావన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, మనం ఈరోజు సెషన్లో ఏం చేస్తున్నాం అంటే మరొక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఏంటిదంటే పాండాస్ అంటారనమాట. పాండాస్ అనే మరొక న్యూ టూల్ని పైథాన్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సెషన్లో మనం ఏమేమి నేర్చుకుంటాము, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏమేమి కంటెంట్స్ నేర్చుకోవాలి అనే దాని గురించి చూద్దాం. ఈ పాండాస్ అనే టూల్ అంటే అసలు ఈరోజు సెషన్ మనం ఏం చేస్తామంటే పాండాస్ అంటే ఏంటి, అసలు పాండాస్ని ఎందుకు యూజ్ చేస్తాం, దేనికోసం యూజ్ చేస్తాం, దాని యొక్క ఇంట్రడక్షన్ మొత్తాన్ని కూడా ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. దానితో పాటు ఈ సెషన్లో అంటే ఈ ఎంటైర్గా కోర్స్ కంప్లీట్ అయిపోయేలోపు మనం ఏం నేర్చుకుంటామంటే పాండాస్ని ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు అనేది కూడా నేర్చుకుంటాం. అలానే పాండాస్ని ఎలా ఇంపోర్ట్ చేస్తారు అనేది కూడా నేర్చుకుంటాం. అలానే ఈ పాండాస్ అనేది కనుక మనం చేయాలనుకో డేటా సెట్స్ అనేవి మనకు చాలా అవసరం. అలా డేటా సెట్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేస్తాం అనేది కూడా మనం నేర్చుకుంటాం. ఈ పాండాస్లో మనకి 3 టైప్ ఆఫ్ పాండాస్, అంటే పాండాస్ని మనం ఏం చేస్తారంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే 3 పార్ట్స్గా యూజ్ చేస్తారనమాట. 1 dimension, 2 dimension, 3 dimensions కోసం ఏం చేస్తారంటే ఈ పాండాస్ని యూజ్ చేస్తారనమాట. డేటాని మ్యానిపులేట్ చేయాలి అంటే అది ఏందో తర్వాత చూద్దాం. దాంట్లో రీసెంట్గా అందరూ కూడా చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే డేటా ఫ్రేమ్ అంటారు. అంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది కూడా మనం నేర్చుకుంటాం. అలానే వీటితో పాటు మనం ఏం చేస్తామంటే పాండాస్తో ఒక డేటా ఫ్రేమ్ మీద మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్, స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ ఎలా అప్లై చేస్తారు అనేది కూడా నేర్చుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి, ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం అనేది చేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే డేటా ఫ్రేమ్స్ని సార్టింగ్ అనేది చేయడం అనేది నేర్చుకుంటాము, మ్యానిపులేట్ చేయడం అనేది నేర్చుకుంటాము, ఒక డూప్లికేట్ వాల్యూస్ కనుక ఉన్నాయనుకో వాటిని ఎలా రిమూవ్ చేస్తారు అనేది నేర్చుకుంటాము, ఒక డేటాని ఎలా హ్యాండ్లింగ్ చేస్తాము అనేది నేర్చుకుంటాము, ఒక డేటాని ఎలా ఫిల్టరింగ్ చేస్తామని నేర్చుకుంటాము. అలానే ఒక డేటా ఫ్రేమ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎలా చేస్తారనే కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తారు. ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా దేన్ని నేర్చుకుంటారంటే డేటా ఫ్రేమ్ అంటారు. ఈ డేటా ఫ్రేమ్ అనేది కనుక మనం నేర్చుకుంటే డేటా సైన్స్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు, లేకపోతే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు, డేటా అనలిటిక్స్లో వర్క్ చేయొచ్చు, పైథాన్లో వర్క్ చేయొచ్చు, ఇంకా అలానే జావాలో కూడా వర్క్ చేయొచ్చు అనమాట. ఈ పాండాస్ కూడా జావాలో కూడా సిమిలర్గానే వర్క్ చేస్తారనమాట. అందువల్ల మనకి ఏమవుతుందంటే మార్కెట్లో ఈ టూల్ ఒక్కటి కనుక మనకు వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఆల్ మన కెరీర్లో ఉన్న జాబ్ సెక్టర్ అంతా కూడా ఏమవుతుందంటే మన చేతుల్లో ఉండడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉంటామో వాటిని బట్టి మనకి ఏమవుతుందంటే మన ప్యాకేజీ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సోదంతా తీసేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇంట్రడ్యూస్ చేసేసుకున్నాం పాండాస్ అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. యాక్చువల్గా చెప్పాలి అంటే పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఏ సాఫ్ట్వేరు, మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయడం కానీ,
డేటాని ఎనాలిసిస్ చేయాలి అంటే మన దగ్గర బోల్డ్ అంత డేటా ఉంటుంది కదా, ఆ డేటాని బాగా డీప్గా చదవాలన్నా కానీ, ఆ డేటాతో మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ ఏం చేస్తారంటే పాండాస్ అనే పైథాన్లో మనకి డైరెక్ట్గా పాండాస్ అనే కాన్సెప్ట్ లేదనమాట. అంటే డేటాని మనం ఎనాలిసిస్ చేయాలి, మన దగ్గర బోల్డ్ అంత డేటా రోజు కూడా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాం కదా, ఈ డేటా మొత్తాన్ని కూడా రోజు ఎనాలిసిస్ చేయాలనుకో పైథాన్లో మనకి లేదనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే పైథాన్ లైబ్రరీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, పాండాస్. పైథాన్ లైబ్రరీస్లో పాండాస్ అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయడము, డేటాని ఎనాలిసిస్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఈ డేటా మ్యానిపులేషన్, డేటా ఎనాలిటిక్స్ అంటే ఏంది అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే పాండాస్ అంటే ఏంది అనేది లిటరల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. పాండాస్ అనేది ఒక పైథాన్ లైబ్రరీ అనమాట. పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుందంటే పైథాన్ లైబ్రరీస్ నుండి మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకొని దీంతో వర్క్ చేయడం అనేది చేస్తారు. దేని మీద వర్క్ చేస్తారంటే డేటాస్ మీద వర్క్ చేస్తారు. డేటాని మ్యానిపులేట్ చేయడం కానీ, డేటాని ఎనాలిసిస్ చేయడానికి కానీ ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి వర్క్ చేయడం అనేది చేస్తారు. సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా డేటా ఎనాలిసిస్ మ్యానిపులేషన్ అంటే నాకు తెలియలేదు సార్ అని అనుకున్నారు. యాక్చువల్గా లిటరల్గా చెప్పాలంటే ఎందుకోసం చేస్తారంటే పాండాస్ అనే దాన్ని ఏం చేస్తారంటే మన దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాని టేబులర్ ఫామ్లో కనుక అరేంజ్ చేస్తే ఆ టేబులర్ ఫామ్లో ఉన్న డేటా మీద మనము ఆపరేషన్స్ కనుక చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే మాడ్యూల్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వాటి మీద వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. మనం ఇంతకుముందు డేటాబేస్ మేనేజ్మెంట్ చేసేసేటప్పుడు మనం ఏం చేసాము ఎస్క్యూఎల్తో ఎలాంటి ఆపరేషన్స్ అయితే చేశారో అలానే మనం ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనం ఏం చేస్తారంటే అలాంటి ఆపరేషన్స్ చేస్తారనమాట. నా దగ్గర ఒక క్రికెట్కి సంబంధించిన ఒక టీం ఉంది, ఆ టీంలో నాకేముంది స్కోరు, ఏజ్ అని ఇట్లా టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ లోపల ఉన్న డేటా ఏదైతే ఉందో ఈ డేటాని ఎనాలిసిస్ చేయాలన్నా కానీ, ఈ డేటా మీద మనకి ఏం కావాలంటే బోలెడన్ని ఆపరేషన్స్ కనుక చేయాలన్నా కానీ వాటన్నిటిని కూడా మనం చేయాలంటే దేంతో చేస్తారంటే పాండాస్ అంటారు. పాండాస్ అంటే పీడి అంటారు. అంటే పాండాస్ అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఉన్న ఒక టేబులర్ ఫామ్లో ఉన్న డేటా మీద మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ సహాయంతో వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. యా, అలానే ఇంకొకటి మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలి అనుకో మనం చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలనుకో మనకి బోల్డన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట. సిరీసెస్ అని, డేటా ఫ్రేమ్స్ అనేసి, ఇంకొకటి ఏముంటుందంటే ప్యానల్స్ అనేసి 3 ఉంటాయి అనమాట. అంటే మన పాండాస్ కంటే ముందల డేటా సైన్స్లో మూడు రకాల డేటాస్ ఉంటాయి అనమాట. మనకి డేటా సైన్స్లో ఏముంటాయంటే 3 రకాల డేటాస్ ఉంటాయి అనమాట. ఒక దాన్ని ఏమంటారంటే సిరీస్ అంటారు, మరొక దాన్ని ఏమంటారంటే టేబుల్ అని పిలుస్తారు అనమాట. అంటే దీన్ని డేటా ఫ్రేమ్ అంటారు దీన్ని. తర్వాత మూడో దాన్ని ఏమని పిలుస్తారంటే ప్యానల్స్ అంటారు. ఇవన్నీ ఏందో మీకు అనవసరం అనమాట, జస్ట్ విని వదిలేయడానికి ట్రై చేయండి. సిరీస్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టేబుల్ని కనుక ఫామ్ చేసేటప్పుడు 1 డైమెన్షన్లో కనుక ఫామ్ చేసామనుకో దాన్ని సిరీస్ అంటారు. 2 డైమెన్షన్లో కనుక మనం ఫామ్ చేయగలిగామనుకో దాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అంటారు. 3 డైమెన్షన్స్లో కనుక మనం డేటాని అనాలిసిస్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే ప్యానల్స్ అనే వాటిని యూజ్ చేసి వర్క్ చేస్తారు. ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా దేంతో వర్క్ చేస్తుందంటే ఈ 2 డైమెన్షన్ మీద ఉన్న వాటితోనే ఏం చేస్తుందంటే వర్క్ చేయడం అనేది చేస్తున్నారు అన్నమాట ప్రజెంట్. ఇంకా 3D అనే వాళ్ళు చాలా తక్కువగా మాత్రమే వాడుతున్నారు. 1D అనేది ఆల్మోస్ట్ ఇంతకు ముందులో అయితే వాడేవాళ్ళు, కానీ రైట్ నౌ అందరూ కూడా ఏం చేస్తుందంటే 2D అంటే డేటాని మ్యానిపులేట్ చేయాలంటే ఏం చేస్తుందంటే 2 డైమెన్షన్ ఆర్కిటెక్చర్ మీద మాత్రమే వర్క్ చేయడం. అంటే 90% ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఈ 2D అనే వర్షన్స్ని వాడుతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ని వర్క్ చేయడం అనేది నేర్చుకుంటాం అనమాట. బట్ ఇదంతా నాకు అనవసరం, ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఆ చెప్పిన ముక్కంతా కూడా ఒకసారి చూద్దాం. అంటే యాక్చువల్గా మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం అనమాట. పాండాస్ అంటే ఏంటంటే పాండాస్ అనేది పైథాన్లో ఒక ఇన్బిల్ట్గా ఉన్న ఫీచర్ కాదనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే వాటిని ఇన్స్టాలేషన్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే డేటా మీద మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అవి ఎలా ఏంది అనేది తర్వాత చూద్దాం.
యాక్చువల్గా చెప్పాలంటే పాండాస్ అనే దాన్ని ఎందుకు వర్క్ చేస్తారంటే ఒక డేటా టేబులర్ ఫామ్లో ఉన్న డేటా మీద ఆపరేషన్స్ బూలియన్ ఆపరేషన్స్ కనుక మనం చేయాలి అంటే ఈ పాండాస్ అనే మాడ్యూల్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు ఎవరు పైథాన్ డెవలపర్స్. యాక్చువల్గా మనం ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే పాండాస్ని యూజ్ చేసేసి డేటా ఫ్రేమ్స్ అంటే ఒక టూ డైమెన్షన్లో టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అలానే అనే దాని గురించి మనం నేర్చుకోవడం అనేది చేస్తారన్నమాట. దీన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అంటారు. అంటే మనం ఈ సెషన్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే పాండాస్ని యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి మనం నేర్చుకుంటాం అనమాట. అలానే ఇంకా మనం ఏం నేర్చుకుంటామంటే ఈ డేటా ఫ్రేమ్స్తో కనుక మనం వర్క్ చేయాలంటే దాంట్లో ఏముంటాయి అంటే కాలమ్స్, అలానే కాలమ్ నేమ్స్, రోస్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఎలా వర్క్ చేస్తారని చూస్తాం. ఈ రోస్ ఇవన్నీ కాలమ్స్ వీటన్నిటిని కూడా మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే షీట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. షీట్స్ అంటే ఏంటిదంటే ఎక్సెల్ షీట్స్, సిఎస్వి అనే షీట్స్ 2 ఉంటాయి అనమాట మనకి. ఏదైనా సరే ఒక డేటాని టేబుల్ ఫామ్లో చేయాలనుకో రెండు రకాల ఫైల్స్ తీసుకుంటారనమాట. ఒకటి ఏమంటారంటే ఎక్సెల్ షీట్ అంటారు కదా, ఎక్సెల్ షీట్, సిఎస్వి అనే షీట్స్ ఉంటాయి అనమాట. ఆ షీట్స్ సహాయంతో డేటాని ఏం చేస్తారు టేబుల్ రూపంలో మారుస్తారు. అది ఎలా చేస్తారు ఏంది అనే వాటి గురించి మనం ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. ఏంటిది అనే దాని గురించి ముందర ఈ పాండాస్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే పాండాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ప్యానల్ డేటా అని పిలుస్తారు. ప్యానల్లో పిఏ అని తీసుకున్నారు, డేటాలో డిఏ తీసుకున్నారు, అందుకని ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే పాండాస్ అని పిలుస్తారన్నమాట. అంటే పాండాస్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే డేటాని ఎనాలిసిస్ చేయడానికి మెకెన్లీ అనే ఒక అతను, వెస్ట్ మెకెన్లీ అనే అతను ఈ పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేసి డేటాని ఏం చేశారంటే మ్యానిపులేట్ చేయడానికి కానీ, ఎనాలిసిస్ చేయడానికి కానీ, క్లీనింగ్ చేయడానికి కానీ, ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఏం చేశారంటే ఈ పాండాస్ అనే దాన్ని యూజ్ చేసి వర్క్ చేయడం అనేది చేశారన్నమాట. అలానే ఇంతే కాకుండా ఇంకా ఏం చేశారు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మొత్తం వేటిని వాడుతున్నారంటే 3 రకాల డేటా స్ట్రక్చర్స్ని వాడుతున్నారు పాండాస్ని యూజ్ చేసి వర్క్ చేయడానికి. ఒకటి సిరీస్ అని, ఇంకొకటి డేటా ఫ్రేమ్స్ అని, ఇంకొకటి ప్యానల్ అంటారని చెప్పాను కదా. వీటిల్లో మనం ఏం చేస్తాం అంటే డేటా ఫ్రేమ్ అనే దాన్ని యూజ్ చేసి వర్క్ చేయడం గురించి నేర్చుకుంటున్నాం అనమాట. బట్ నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు లిటరల్గా ఇదంతా నాకు గుర్తుండదు కాబట్టి ఒకటే ఒక్క పాయింట్లో కలుగుతుంది. ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం మరొక కాన్సెప్ట్ అనమాట. ఏంటిది అంటే పాండాస్ అంటారు. పాండాస్ అంటే ఏందో చూద్దాం. పాండాస్ అనేది ఒక పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ ఫీచర్ కాదు. ఇది ఏంటంటే పైథాన్లో లేకపోతే మనం ఏం చేస్తాం అంటే మనం ఏదైనా ఒక గేమ్ ఆడుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫోన్లో ఉంటుందా ఆ గేమ్, పబ్జి ఆడాలనుకున్నాం ఫోన్లో ఉంటుందా, ఉండదు. వెంటనే మనం ఏం చేస్తాము, మన ఫోన్లో డైరెక్ట్ కొనంగానే పబ్జి అన్ని యాప్స్ వాడు ఇవ్వడు కదా మనకి, ఏయో కొన్ని యాప్స్ ఇస్తాడు. మిగతా అన్నిటిని కూడా ఏదైనా యాప్తో కనుక మనం వర్క్ చేయాలనుకో, ఏదైనా యాప్తో కనుక మనం ఆడుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ప్లే స్టోర్లోకి వెళ్ళేసి వెంటనే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసేసి ఆ యాప్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన గేమ్ని కానీ మనకు కావాల్సిన థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ యాప్తో వర్క్ చేసేసుకోవచ్చు. అలానే మనకి పైథాన్లో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. పైథాన్లో ఇన్బుల్ట్గా కొన్ని రకాల ఫీచర్సే ఉన్నాయి. ఇన్బుల్ట్గా లేకుండా బోల్డ్ అన్ని ఫీచర్స్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెవలపర్స్ అందరూ కూడా వర్క్ చేస్తారన్నమాట. దానిలో ఏంటంటే పాండాస్ అనే ఒక ఇన్బుల్ట్గా లేని మరొక ఫీచర్ ఉంది. అదేంటిదంటే పాండాస్ అంటారు. ఈ పాండాస్ అనే ఈ సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే ఒక టేబుల్ రూపంలో డేటాని క్రియేట్ చేయడం పైథాన్లో, ఒక సర్వర్ లోపల ఏం చేస్తారంటే ఒక టేబుల్ రూపంలో డేటాని క్రియేట్ చేయడము, దానిలో వాల్యూస్ని ఇన్స్టాలేషన్ చేయడము, మనకు కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోవడము, లేదా దానిలో ఉన్న డేటాని రిమూవ్ చేయడము, దానిలో ఉన్న ఎంటైర్ డేటాని డీప్గా చూడడం, ఇలాంటి పనులన్నీ కూడా చేయాలి అంటే ఒక టేబుల్ రూపంలో ఉన్న ఒక షీట్లో నుండి మనం ఏం చేయాలంటే డేటాని మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి వర్క్ చేస్తారనమాట. బేసికల్గా పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా ఏమంటారంటే దీన్ని టేబుల్ ఫామ్ అని పిలవరు అనమాట. దీన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అంటారు. టేబుల్ రూపంలో ఉన్న ఫార్మేట్ని ఏమంటారంటే వీళ్ళు డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే పాండాస్ అనే ఒక టూల్ని యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ మీద డేటాని యాక్సెస్ చేయడం, స్టోర్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ చేయడం, రిమూవ్ చేయడం,
ఇలాంటి పనులన్నిటిని కూడా ఒక డేటా ఫ్రేమ్ మీద కనుక మనం చేయాలి అంటే వీటిని యూజ్ చేస్తారంటే పాండాస్ అని ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ సాఫ్ట్వేర్స్ ఎలా వర్క్ చేస్తారనే పాండాస్ని కనుక ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ పాండాస్తో వర్క్ చేయాలంటే ఆ పాండాస్ని మన యొక్క లోపల ల్యాపీలోకి కనుక తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఎలా ఇంపోర్ట్ చేస్తారనే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తారంటే మనం చాలా రకాల ఫార్మాట్స్లో ఏం చేస్తారంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రకాల ఫార్మాట్స్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క టూల్ని ఇన్స్టాలేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనకి పైథాన్తో కనుక మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కనుక మనం వర్క్ చేయాలనుకో మనం బోల్డ్ రకాల వేస్లో వర్క్ చేయొచ్చు అనమాట. ఒక ప్రాసెస్ ఏంటంటే ఐడిఎల్ అనే ఒక ప్రాసెస్ అంటారు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే జూపిటర్ అని పిలుస్తారు. ఇంకొకటి ఏంటంటే కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా యూజ్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే విఎస్ కోడ్ అని పిలుస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ టూల్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే పైథాన్తో వర్క్ చేయొచ్చు అనమాట. అలానే మనం గనక ఏదైనా సరే మనం జూపిటర్ కాకుండా మిగతా ఏదైనా సరే ఒక ఫార్మాట్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన ల్యాపీ లోపల ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అదే కమాండ్ ప్రాంప్ట్ లోపల పాండాస్ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని కనుక టైప్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆ పాండాస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఏమైందంటే మన యొక్క కమాండ్ ప్రాంప్ట్ లోపలికి ఏమైందంటే ఇన్స్టాల్ అయిపోయింది. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఐడిఎల్ అనే ఒక ప్రాసెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పాండాస్తో వర్క్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం అనేది చేస్తారు. అలా కాకుండా కనుక మనం అనదర్ ఫార్మేట్లో యూజ్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం కదా. అదే ఏంటిదంటే మనందరం కూడా ఏం చేస్తున్నాం ఇప్పుడు దాకా ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాము పైథాన్తో కనుక వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాము కోడ్ ప్లే గ్రౌండ్ ఒక సర్వర్ని యూజ్ చేసి ఆ సర్వర్ ద్వారా వర్క్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం. అలా కాకుండా పైథాన్లో ఉన్న ఎడిషనల్ సాఫ్ట్వేర్స్తో కనుక మనం వర్క్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తున్నాము అనకొండ నావిగేటర్ అంటారన్నమాట. అనకొండ నావిగేటర్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ లోపల మనం ఏం చేస్తున్నాం అంటే జూపిటర్ అనే ఒక నోట్బుక్ని యూజ్ చేసేసి ఆ నోట్బుక్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే వర్క్ చేయడం అనేది చేస్తున్నారన్నమాట. అలా వర్క్ చేయాలంటే ఎలా వర్క్ చేస్తారనేది చూద్దాం. ఓకేనా. ఇంతకు ముందు మనం ఏం చేస్తామంటే నంపై అనేది వర్క్ చేయడం అనేది వచ్చింది కదా. అలా నంపై అనేది వర్క్ చేయడం కనుక మనకు వచ్చేసేసింది అనుకో ఆల్మోస్ట్ ఆ పాండాస్తో కూడా వర్క్ చేయడం అనేది కూడా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. అలా యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే ఒకసారి ఫస్ట్ కానీ చూద్దాం. అలా చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న యాప్లో మీరు ఏం చేస్తారంటే అనకొండ నావిగేటర్ అనేది మనం ఒకటి ఇన్స్టాల్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేయండి నాతో పాటు. తర్వాత మీరు ఏం చేస్తారంటే దాంట్లోకి వెళ్తే మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ప్రతి దాంతో కూడా వర్క్ చేయొచ్చు. కొంచెం ఈజీగా కనుక మనం వర్క్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే వీటిలో జూపిటర్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ జూపిటర్ నోట్బుక్ దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే లాంచ్ అని ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. వెంటనే మనకి ఏమైందంటే ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. ఒక మొజిల్లా అనే ఫైర్ బాక్స్ నుండి ఒక పాపప్ అనేది మనకి ఏమైందంటే ఓపెన్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఏం జరిగిందని చూద్దాం. వెంటనే నాకేమైందంటే ఇలా ఒక పాపప్ వచ్చేసి నాకేమైందంటే ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయింది. దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే వన్ డ్రైవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వన్ డ్రైవ్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ అని ఒకటి క్లిక్ చేస్తే ఆ డెస్క్ టాప్ మీద బోల్డ్ అన్ని ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఆ ఫోల్డర్స్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే షోన్ అవ్వడం అనేది జరిగింది. వీటిల్లోకి వెళ్ళి ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒక సపరేట్ కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి న్యూ అని ఒకటి క్లిక్ చేస్తే న్యూ అని కనుక క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఏమైందంటే దాంట్లోకి వెళ్ళిపోతాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న డెస్క్ టాప్ దగ్గరికి వచ్చేసేసి మన దగ్గర ఏ ఫోల్డర్ ఉంది డెస్క్ టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఏం క్రియేట్ చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే ఫోల్డర్ నేమ్ పాండాస్ అని తీసుకున్నాం. పాండాస్ అని పెట్టామనుకో అప్పుడు పాండాస్తో వర్క్ చేయడం అనేది అర్థమైపోయింది. ఇక్కడ పాండాస్ అని క్రియేట్ చేసేసి పక్కకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి చూస్తే ఏమైతే చూద్దాం. రీఫ్రెష్ చేస్తే చూడు నాకు ఇక్కడ పాండాస్ అని ఒక ఫోల్డర్ అనేది ఓపెన్. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసేసి ఎంటర్ కనుక చేసామనుకో ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోతాం. ఈ ఫోల్డర్ లోపలికి కనుక వెళ్ళి చూసామనుకో ఎలాంటి ఫైల్స్ లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి న్యూ అనే ఒక బటన్ మీద క్లిక్ చేసి
పైథాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పైథాన్ అనేది క్లిక్ చేస్తే ఏమైందంటే మనకు జూపిటర్ నోట్బుక్లో ఏమైందంటే ఒక ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి అన్టైటిల్ అని ఉంటుంది, ఆ టైటిల్ మీద క్లిక్ చేసి నేమ్ మార్చేద్దాం. ఏంటిది? ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ _ప్రాజెక్ట్. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాజెక్ట్గా చేస్తుంది, ఆ ప్రాజెక్ట్ యొక్క నేమ్ పెట్టేసి రీనేమ్ అనేది కనుక క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఆ జూపిటర్ నోట్బుక్లో మన యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ అనే టైటిల్ నేమ్తో మనం చేసే టాస్క్ అంతా కూడా కనపడిద్ది అనమాట. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? జూపిటర్ నోట్బుక్ను ఓపెన్ చేసినాక ఇప్పుడు నేనేం చేస్తున్నాను, డేటా ఫ్రేమ్ అంటే డేటా ఫ్రేమ్స్తో కనుక మనం వర్క్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ, డేటా సైంటిస్టులు ఇంజనీర్లు కానీ, ఇంకా బోల్డ్ అంతమంది డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ డేటా ఫ్రేమ్స్ అనే వాటితో వర్క్ చేయడానికి ఏం చేస్తారంటే డేటా ఫ్రేమ్స్, పైథాన్లో ఒక డేటా ఫ్రేమ్స్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తారు? పాండాస్ అనే ఒక లైబ్రరీని యూజ్ చేసి వర్క్ చేస్తారు. అలా లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మన యొక్క లోపలికి ఏం చేయాలంటే వర్క్ చేయాలంటే ఆ లైబ్రరీని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ అని పెట్టేసి దాని దగ్గరికి వెళ్ళేసి ఏం చేయాలంటే పాండాస్ అని క్లిక్ చేసేసి ఈ పాండాస్ అని నేను ప్రతిసారి రాయలేం కాబట్టి అలియాసింగ్ చేసేసి పీడి అని రాయండి. పీడి అంటే పాండ్, డి అంటే డాస్ అంటారు అనమాట. అంటే ప్యానల్, డేటా అని ఏమంటారంటే పాండాస్ అంటారని చెప్పుకున్నాం కదా. పి అంటే ప్యానల్, డి అంటే డేటా. అంటే ఫుల్ ఫామ్ని షార్ట్ కట్లో రాసినప్పుడు ఏమనుకున్నా అంటే పీడి అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మీరు రన్ చేయండి ఇక్కడ బటన్ కనుక క్లిక్ చేసానుకో ఇక్కడ నెంబర్ వచ్చేసి నెక్స్ట్ లైన్ కనుక వచ్చిందనుకో మీరు రాసిన కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందని దాని మీనింగ్. ఒకవేళ రాలేదు అనుకో అలా నంబరింగ్, అప్పుడు మీరు రాసిన దాంట్లో ఏదో ఎర్రర్ ఉందనేసి ఆ ఎర్రర్ మీకు ఏమైందంటే ఈ జూపిటర్ నోట్బుక్లో షో అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి? పాండాస్ అనే దాన్ని నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి దాని యొక్క వర్షన్ ఎంతో చూద్దాం, మనకు ప్రాపర్గా వచ్చిందో లేదో చూద్దాం. అందుకోసం మనం ఏం చేద్దాం? ప్రింట్ హాఫ్ అని పెట్టేసి మనం ఏం చేస్తాం? పాండాస్ వర్క్ చేస్తాం కాబట్టి పీడి అని పెట్టేసి డాట్ అని పెట్టేసి అండర్ స్కోర్ పెట్టేసి వర్షన్ అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టి రౌండ్ బ్రేక్ క్లోజ్ చేసామనుకో ఇప్పుడు మనకి ఏమైందంటే మనం ఏ టైప్ ఆఫ్ పాండాస్ వర్షన్తో వర్క్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ కంప్యూటర్లో షో అవ్వడం అనేది జరిగింది. ప్రజెంట్ మనం అందరం కూడా యూజ్ చేస్తున్న వర్షన్ ఏంటంటే 2.2.2 అని పిలుస్తారు అనమాట. అంటే పాండాస్. ఎందుకు ఈ వర్షన్స్ కూడా మీకు చెప్తున్నానంటే ప్రజెంట్ మనం ఏ వర్షన్తో వర్క్ చేస్తున్నాం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వర్షన్ కనుక మీకు తెలియలేదనుకో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారనమాట, విచ్ వర్షన్ ఆఫ్ పాండాస్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ అని అడుగుతారనమాట. అప్పుడు మీరేం చెప్తారు? ఐ డోంట్ నో అంటారా? చెప్పలేరు కదా. అందుకని మీరు ఆల్రెడీ పాండాస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే మీకు వర్షన్ తెలియాలి కదా. ఆ వర్షన్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ వర్షన్ అనేది కూడా ప్రతి సాఫ్ట్వేర్కి కూడా మనం ఏం చేయాలంటే ఏ వర్షన్లో ఉన్న సాఫ్ట్వేర్తో మనం వర్క్ చేస్తున్నామని తెలుసుకోవాలన్నమాట. ప్రజెంట్ మార్కెట్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు, నాదంటే ఎంటర్ప్రైనర్ వర్షన్ కాబట్టి ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్న వర్షన్ అనేది నాకు క్లియర్గా కనపడింది. ఎంతంటే 2.2.2 అనే వర్షన్తో మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ వర్క్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అంటే మన జూపిటర్ నోట్బుక్లో పాండాస్ని కనుక ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేస్తారు అనేది మీ అందరికీ అర్థమైంది. ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, ఈ పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలంటే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలన్నమాట. ఏంటిదంటే డేటా సెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. వాటిని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే పాండాస్తో వర్క్ చేయడం అనేది చేయగలం అనమాట. ఆ డేటా సెట్స్ అనే వాటిని డౌన్లోడ్ చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఎందుకంటే మనం ఈ రోజు సెషన్లో ఏదైతే చెప్పానో ఈ చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా ప్రతిరోజు కూడా వాళ్ళ సర్వర్లో కనుక పెట్టుకున్నప్పుడు మాత్రమే ఏం చేయగలమంటే ఈ కాన్సెప్ట్తో మనం డీల్ చేయగలం. లేకపోతే ఏమవుతారంటే మీరు రేపటి నుంచి చెప్పే ప్రతి టాస్క్ కూడా మీరు చేయలేరు అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పాండాస్తో కనుక వర్క్ చేయాలంటే ఒక డేటా సెట్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని ఆ డేటా సెట్స్ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయడం అన్నా చేయాలి, లేకపోతే డౌన్లోడ్ చేయడం అన్నా చేయాలి. యాక్చువల్గా మనకి డేటా సెట్ అంటే ఏందో తెలియదు కాబట్టి ఆ డేటా సెట్స్ని కనుక మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయడం మనకు రాదు కాబట్టి అందుకని ఏం చేద్దామంటే ఆన్లైన్లో ఆల్రెడీ బోల్డ్ డేటా సెట్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఉన్న డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటా సెట్స్లో ఫ్రీగా ఉన్న వర్షన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ వర్షన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే వాటిలో ఉన్న ఒక డేటా
సెట్ని మనం ఏం చేద్దామంటే ఎలా డౌన్లోడ్ చేస్తారు అనే దాని గురించి ఈ సెషన్లో మనం చూద్దాం. అసలు డేటా సెట్ అంటే ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది. డేటా సెట్ అంటే దాని మీనింగ్ చెప్తుంది అనమాట. లార్జ్ కలెక్షన్ అంటే చిన్న డేటా కాకుండా చాలా పెద్ద డేటా కనుక ఉందనుకో, ఆ పెద్ద డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేయాలంటే వీటిని యూజ్ చేస్తుంటే డేటా సెట్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే దాంట్లో స్టోర్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ డేటా సెట్స్ లోపల మనకి ఏముంటాయి అంటే రికార్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనం డేటాని కనుక స్టోర్ చేయాలంటే మనకి ఏముంటాయి అంటే 2 రకాల ఫార్మాట్స్లో ఉంటాయి అనమాట. ఎక్సెల్ అనే షీట్స్ కానీ సిఎస్వి అనే షీట్స్లో కానీ ఏం చేస్తారంటే ఈ డేటాని మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే టేబులర్ ఫామ్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే స్టోర్ చేయడం అనేది చేస్తారు. అదంతా ఏంటో తర్వాత చూద్దాం. డేటా సెట్ అంటే ఏంటంటే మన దగ్గర బోల్డ్ అంత డేటా ఉందనుకో, ఆ డేటానంతా కూడా స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడానికి డేటా సెట్స్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే స్టోర్ చేయడం అనేది చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, ఈ డేటా సెట్స్ని కనుక మనం ఓన్గా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మనం ఫ్రీగా అయినా సరే మనం డేటా సెట్స్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఈ డేటా సెట్స్ని కనుక మనం ఫ్రీగా కనుక తెచ్చుకోవాలనుకో ఎలా డౌన్లోడ్ చేయాలంటే మన దగ్గర ఒక వెబ్సైట్ ఉంది చూడండి, kaggle.com అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఏమైందంటే డేటా సెట్స్ అనేవి ఫ్రీగా మనం ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని ఎలా డౌన్లోడ్ చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో విన్నాం. ఈరోజు చెప్పిందంతా కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి రీక్యాప్ వేస్తాను కాబట్టి సోదంతా ఎగిరిపోయింది, మనకు కావాల్సిన కంటెంటే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ kaggle.com అనే వెబ్సైట్లో కనుక వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే డేటా సెట్స్ని గూగుల్ క్రోమ్లోకి వచ్చేసేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే kaggle.com అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. kaggle.com అని పెట్టగానే kaggle.com అనేసి ఒక అఫిషియల్ వెబ్సైట్ వస్తుంది అనమాట. కేతో ఆ కే మీద వచ్చిన లెటర్ని కనుక క్లిక్ చేస్తే నాకు వెంటనే ఏమైందంటే ఇలా ఒక పేజీ ఓపెన్ అయింది. ఆ పేజీ ఓపెన్ అయ్యేటప్పుడు మీకు ఏమైందంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు ఏముంటుందంటే సైన్ ఇన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సైన్ ఇన్ మీద కనుక మీకు క్లిక్ చేశాను మీ మెయిల్ ఐడి అనేది అడిగిద్ది. ఆ మెయిల్ ఐడి ఇచ్చేసేసి దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక ఓపెన్ చేశారనుకో వెంటనే మీకు ఏమైందంటే మీ స్క్రీన్ మీద ఈ టైప్ ఆఫ్ వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయ్యి కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? యాక్చువల్గా నేను ఏం చేస్తాను అంటే ఇది రోజు వాడాలి కాబట్టి ఇన్స్టలేషన్ చేయడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చూసేసామనుకో లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసామనుకో ఒక మెనూ కనపడుతుంది అనమాట. దీంట్లో మనకి ఏముంటుందంటే ఇక్కడ డేటా సెట్స్ అని ఒక బటన్ ఉంటుంది చూడండి. లెఫ్ట్ సైడ్ మనకి ఏమవుతుందంటే బోల్డ్ అనే ఐకాన్స్ అనేవి కనపడతా ఉంటాయి. వాటి లోపల మనకి ఏమవుతుందంటే డేటా సెట్స్ అని ఒక బటన్ ఉంటుంది అనమాట. ఆ డేటా సెట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీకు ఏమైందంటే డేటా సెట్స్ అని ఒక ఓన్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడికి వెళ్తే మనకి ఏముంటుందంటే న్యూ డేటా సెట్ అని ఒక బటన్ ఉంచండి. ఇక్కడ న్యూ డేటా సెట్ అనే ఒక బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఓన్గా అయినా సరే ఏం చేయొచ్చు అంటే ఒక డేటా సెట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఈ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఓన్గా ఒక డేటా సెట్ని క్రియేట్ చేయడం కానీ మన దగ్గర ఏదైనా ఒక డేటా సెట్ కనుక క్రియేట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేయొచ్చు అంటే సేవ్ చేయొచ్చు అనమాట. అలా సేవ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఆన్లైన్లో బోల్డ్ అంతమంది ఉంటారు కాబట్టి మనం సేవ్ చేసిన డేటా సెట్తో ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా వర్క్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడము ఒక ప్రాసెస్. లేదు అనుకో మనం ఓన్గా ఏదైనా ఒక డేటా సెట్ని కనుక తెచ్చుకోవాలనుకో మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో ఇక్కడ మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ డేటా సెట్స్ అని, కంప్యూటర్ సైన్స్ అని, ఎడ్యుకేషన్ అనేసి, క్లాసిఫికేషన్స్ అనేసి ఇలా మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అని ఉంటాయి అనమాట. వీటిలోకి వెళ్ళేసి మనకి ఏ టైప్ ఆఫ్ డేటా సెట్ అయితే కావాలో ఆ డేటా సెట్ని చూసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నేనేం చేద్దామంటే ఇక్కడ ఉన్న వాటిలో ఒక డేటా సెట్ని డౌన్లోడ్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ ఉన్న వాటిలో COVID-19 చూడండి. ఈ COVID-19 అనే డేటా సెట్ ఒకటి కనపడుతుంది. దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఏమైందంటే ఒక బటన్ అనేది దాని యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. వెంటనే మీరు ఇక్కడికి వెళ్తే టాప్ రైట్ కార్నర్లో మనకి ఏముంటుందంటే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే డౌన్లోడ్ అని. ఆ డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే ఏమైందంటే మీకు కింద ఒక బటన్ ఉంటుంది అనమాట. డౌన్లోడ్ డేటా సెట్ యాజ్ ఏ జిప్ ఫైల్ అంటారు. ZIP జిప్ ఫైల్గా మనకి ఏమైందంటే డౌన్లోడ్ అయ్యింది అనమాట. వెంటనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమైందంటే తన యొక్క ఎంబీ వచ్చేసరికి 8 or 10 ఉంటుంది అనమాట. ఆ ఎంబీ అనేది డౌన్లోడ్ అయిపోయినాక మీరు ఏం చేస్తుంటే వెంటనే ఇక్కడ క్లిక్ చేసేసి వెంటనే మీరు ఏం చేయాలంటే ఫోల్డర్ ఓపెన్ చేసేసి ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఆర్చీవ్స్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఏమైందంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో
COVID-19 సంబంధించిన డేటా సెట్, ఆ సెట్ అనేది ఇక్కడ కనపడింది. దీని మీదకి వెళ్ళి డబల్ క్లిక్ చేసేయండి. డబుల్ క్లిక్ చేసేయగల మీకు ఏమైందంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం కూడా మీకు ఇలా షో అవ్వడం అనేది జరిగింది. అంటే మీకు ఏదైనా సరే ఒక డేటా అంతా కూడా ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎలా ఉంది, కాలమ్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఎక్సెల్ షీట్లో ఏముంటుంది, డేటా అని ఒక కాలము, ఇంకొక కాలము, వేరే కాలమ్స్, వేరే కాలమ్స్, వేరే కాలమ్స్, ఇలా ఏం చేశారు, బోల్డ్ అన్ని కాలమ్స్తో నాకు ఏమైందంటే ఒక డేటా అనేది ఏమైందంటే స్టోరేజ్ అయి ఉందనమాట. ఇలా ఇదంతా కూడా ఏ ఫార్మేట్లో స్టోరేజ్ అయింది, టేబుల్ ఫామ్లో స్టోరేజ్ అయింది. అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో ఒక డేటాని కనుక మనం స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే డేటా సెట్స్ అనే వాటిలో స్టోర్ చేస్తారు అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అంటే ఒక డేటా సెట్ని కనుక క్రియేట్ చేయాలంటే మనమే ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి దాంట్లో డేటా ఇచ్చేసి అయినా స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లోకి వెళ్ళేసి కనుక మనం వాటితో కనుక వర్క్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే kaggle.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి దాంట్లో మనకి ఏముంటాయి అంటే బోల్డ్ అన్ని డేటా ఫ్రేమ్స్, డేటా సెట్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఒక డేటా సెట్ అనే దాన్ని ఇన్స్టాలేషన్ చేసేసి దాంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే సేవ్ చేసుకోవడం ద్వారా దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో ఒక డేటా సెట్ని డౌన్లోడ్ చేయడంలో? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంతవరకే నేర్చుకున్నాం. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే డేటా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, వాటితో చేసే బోల్డ్ అన్ని ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.